ఇది కారాగృహం. ఇలాంటి కారాగృహంలోనే యుగపురుషుడు ఉద్భవించాడు. ఎందరో దేశ నాయకులు నిర్బంధింపబడ్డారు. నిరపరాధులు అపరాధులని ముద్రపడి చిత్రహింసలు అనుభవించారు, అనుభవిస్తూనే ఉన్నారు. ఇక్కడకు వచ్చే ప్రతి మనిషి వెనకాల మనకి తెలియని ఒక కన్నీటి గాథ ఉంది. 3 హత్యలు చేశాడని నేరం ఆరోపించబడి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడు ప్రభాకర్. చెరసాలే అతని సామ్రాజ్యం, కన్నీరే అతని సింహాసనం, మౌనమే అతని ఆయుధం, శూన్యమే అతని జీవిత గమ్యం. ప్రభు, నేను చూడడానికి ఎవరు వచ్చారయ్యా? ఎవరిని చూడడం నాకు ఇష్టం లేదు. అరే, స్పెషల్ పర్మిషన్తో వచ్చారు, రావయ్యా. హలో ప్రభాకర్. హలో. కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. నేనెవరూ మీకు తెలీదు, కానీ మీ గురించి అన్నీ నాకు తెలుసు. నాతో ఏం పనుండి మీరు వచ్చారు? తర్వాత చెప్తానది. నేను వచ్చింది మీకు జామీన్ ఇవ్వటానికి. పర్వాలేదు సార్, శిక్ష అనుభవించడానికి నాకేం కష్టం లేదు. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ప్రభాకర్. నువ్వు నిరపరాధిపైన యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నావని తెలుసుకుని నేను ఎంతో వర్రీ అయ్యాను. మీరేమన్నా నాకు అన్నయ్య, తమ్ముడా, మావయ్య లేక ఫ్రెండ్ వరి అవ్వడానికి? ముందు మీ చరిత్ర ఏమిటో చెప్పండి. నా పేరు రఘురామయ్య, నేను ఒక లాయర్ని. ఓ, లాయరా? క్షమించండి సార్, లాయర్ల మీద నాకు నమ్మకం లేదు. కోర్టులో మీరు వాదించేది న్యాయం కోసం కాదు, డబ్బు సంపాదించడానికి. ప్రభాకర్, మీరనేది కొన్ని సందర్భాల్లో యథార్థమే కావచ్చు, కానీ అందరూ అలా ఉండరు. నేను మీకు న్యాయం జరిగేలా చూస్తాను. నా శాయశక్తుల శిక్ష తప్పించేందుకు ప్రయత్నిస్తాను. మాయదారి లోకం కంటే ఈ జైలు ఎంతో మేలు. వస్తాను. ప్రభాకర్, ప్లీజ్ ఈ అప్పీల్లో సంతకం చేయండి. ఊరికి ఎందుకు సార్ మీ టైం వేస్ట్ చేసుకుంటారు? ప్రభాకర్. ఏ ప్రభు, ఎందుక మొండి పట్టు? ఆ అప్పీల్లో సంతకం చేయి. నేను ఆ అప్పీల్లో సంతకం పెట్టి బెయిల్ మీద బయటకు వెళ్ళి ఏం ప్రయోజనం? నాకంటూ నా వాళ్ళు ఎవరున్నారు? అట్లీస్ట్ ఇక్కడ నువ్వున్నావు, కోటిగాడున్నాడు. మీ ఇద్దరిని వదిలి. అది కాదురా, మీరైనా చెప్పండి మిస్టర్ అశోక్, ఇందులో సంతకం పెట్టమనండి. అశోక, నా విషయం కూడా తెలుసుకున్నారా? మీ విషయం ఒకటే కాదు, మీ చరిత్రే తెలుసు. ఏం తెలుసు? రైలు రోకో ఆందోళనలో ఎవరో బాంబులు విసరటం వల్ల 2 పోలీసులు చచ్చారు. ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి శిక్ష విధించారు. అశోక్, మీ స్నేహితుడితో చెప్పి ఈ అప్పీల్లో సైన్ చేయమనండి. తీసుకో, సంతకం పెట్టు. సరే లాయర్ గారు, నేను సంతకం పెడతాను. వీడిని బెయిల్ మీద విడిపించి వీడి కేసు కూడా హ్యాండిల్ చేస్తారా? ఓకే, డన్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు మీరు పనిచేసినందుకు డబ్బు. ఇందులో సైన్ చేయండి. వినాయక, మంచి బిజినెస్ కు ఈ ఊళ్ళో మనం కూడా ఓ గుడి ఓపెన్ చేశామంటే మంచి ఐడియా. అది కాదు, డబ్బు సంపాదించడానికి ఓ మంచి దారి దొరుకుతుంది. అంతే కదా? దానికి దారి ఉంది. ఎంతో కొంత డబ్బు మన దగ్గర ఉంది కదా, అదే జైల్లో ఇచ్చింది. దాన్నే పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించుకోవడానికి సరైన దారి ఏమిటో నాకు తెలుసు. నాతో రండి. అయితే గుడి ఓపెన్ చేయొద్దంటావా? రండి రా.
బాస్ ఆ మిషన్ మ్యాగ్నెట్ ఫిక్స్ చేసావు కదా మర్చిపోయా బాస్. ప్రభు సంపాదించే దారుందన్నానే అలా చూడు. సార్ నోట్లు సార్. సారీ సార్. ₹50 కాయిన్స్ ఇవ్వండి సార్. ఇంతేనా? అంతే. తర్వాత ఏంటి సార్? అవన్నీ అక్కడ ఉంచరా. భలే కంట్రీలో ఉన్నాడే. ఎవర్రా? నేనే సార్. అశోక్ వెండి లాగే. డబ్బు ఇవ్వండి. ఏం డబ్బు? నేను గెలిచిన డబ్బు. ఎక్కడ గెలిచావు? ఆ మిషన్ లో గెలిచానే. ఓ ఆ మిషన్. ఆ మిషన్ అండర్ రిపేర్. ఈ డబ్బంతా నాదే. నేను గెలిచిన డబ్బు. నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఓ డబ్బు కావాలా? అవును. ఏదో కావాలి ఇవ్వండి రా. ఏమిటయ్యా? చూడండి సార్, నేను గెలిచిన డబ్బు అడిగితే కొడుతున్నారు. అలాగా? అదేమిటంటే సార్ ఈయన డబ్బు ఇచ్చేస్తారా? ఏం డబ్బు? అదే ఆ మిషన్ లో గెలిచారే ఆ డబ్బు. ఓ ఆ మిషనా? ఆ మిషన్ అంటారు రిపేర్. వీరి డబ్బు ఇవ్వలేదు. యువర్ అంటారు రిపేర్. ఏమిటి నన్ను రిపేర్ చేస్తావా? ఓ బాయ్స్, హీరో గారు రిపేర్ కి పేరట్టున్నారు. ఈయన సంగతి చూడండి బాయ్స్. చూడండి బాయ్స్. అయ్యా ఇందులో మీకు ఎంత డబ్బు రావాలో అదంతా తీసుకోండి. డబ్బేవరా? ఇవ్వను. ఎవరంటే? ఇవ్వను. ఇవ్వు. నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? నా డబ్బు ఇచ్చేయి. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నా డబ్బు ఇచ్చేయి. ఇవ్వు. ఇవ్వు. నా డబ్బు నాకు ఇచ్చేయరా. ఇవ్వు. నా డబ్బు ఇవ్వరా. ఇవ్వు. నా డబ్బు ఇవ్వు. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఇవ్వు. నా డబ్బు ఇవ్వు. రేయ్, నా డబ్బు ఇవ్వు. Hey! Johnny, come on, quick! Ray! సార్ వీడే సార్ నిప్పట్టించింది. మంటలు ఆర్పండి.
అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఎక్కడైనా గొడవలు జరిగితే దొరికిన వాళ్ళందరినీ లాకప్లో తోస్తున్నారట్టుగా భేష్. ఆయన ఎవరో తెలుసా? వాడెవడో తెలుసు, మీరెవరో అంతకంటే ఎక్కువే తెలుసు. దయించి ఇందులో జోక్యం చేసుకోవద్దు. నేను ఇక్కడికి వచ్చింది నీ సలహాలు వినడానికి కాదు. వారిని విడిచిపెట్టు. మిస్టర్ మాధవరావు, మీ ఇష్ట ప్రకారం అధికారం చెలాయించడానికి ఇది మీ అసెంబ్లీ కాదు. దిస్ ఇస్ మై పోలీస్ స్టేషన్, మైండ్ ఇట్. వాడు ఏం పని చేశాడో తెలుసా? నడి వీధిలో ఒక మనిషి మీద పెట్రోల్ పోసి కాల్ చేశాడు. సాక్ష్యం? లుక్, మేమే సార్ సాక్ష్యం. వీడే సార్ పెట్రోల్ పోసి కాల్చింది. పెట్రోల్ పోసా? నో ఇన్స్పెక్టర్, ఇంకో 5 నిమిషాల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. వాడు చచ్చింది పెట్రోల్ వల్ల కాదు, సిగరెట్ కాల్చుకోవడానికి వెలిగించిన లైట్ అంటుకోవడం వల్లనే. వదిలిపెట్టి వారిని. ఇంపాసిబుల్. నీ కథలు వినే మూడు నాకు లేదు. ఉంగరాల చేత్తో ముట్టితేనే వింటావు. హలో, మాధవరావు హియర్. ఒక్క నిమిషం. హలో, నేను డిఐజీని మాట్లాడుతున్నాను. ఎస్ సార్. నా గంగారాం వదిలే. సార్, వాడు ఒక మర్డర్ చేశాడు సార్. నాకు మర్డర్ కాదయా, యాక్సిడెంట్. కాదు సార్, నేను ఎఫ్ఐఆర్ కూడా పుట్టప్ చేశాను సార్. పుట్టప్ చేస్తే ఏమయ్యా, నన్ను చించిపారే. సార్ అది లుక్, నేను చెప్పినట్లు చెయ్యి. ఎస్ సార్. త్వరలోనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. లగేజ్ అంతా మూట కట్టుకోవయ్యా. అశోక్, ఈ గవర్నమెంట్ ఉద్యోగం మన రూటే కరెక్ట్. ఏమంటావు కోటి? 100కి 100 పాళ్ళు నిజమే అంటాను. ఇక మన గతేమిటి సార్? రోడ్డు మీద కాఫీ. సురేష్ సార్, వాడిని వదిలిపెట్టాక వీళ్ళెందుకు? వీళ్ళని వదిలిపెట్టండి. ఓకే సార్. సార్, వాడికి ఫిట్స్ లేనే లేవు. నువ్వు మా మొహం చూస్తే నీకు ఫిట్స్ వస్తాయి. మైసూర్ బోండా. పాపం ఎవడో గెలిచి డబ్బు అడిగితే పెట్రోల్ బస్ కాలుస్తావా? అది చాలక రికమెండేషన్ మీద విడుదలే వస్తావా? అశోక్ అశోక్ అశోక్, చెయ్యి చెయ్యి. దొంగలాయాల ఏమ్మా, ఎలా ఉంది కొట్టుడు? వీడు చచ్చిపోయాడు గురు. ఇంత తేలిగ్గా చస్తాడనుకోలేదు సార్. ఊరికి అలా చెయ్యి విసిరం అంతే సార్. ఇక్కడేం జరగలేదు. మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని చూడలేదు. వీడు ఒక యాక్సిడెంట్ లో చచ్చాడు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. Thank you.
వాట్ ఎ బ్యూటిఫుల్ డాన్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. వెరీ వెరీ బ్యూటిఫుల్. కోటి డోంట్ డిస్టర్బ్. నేను కాదు సార్, ఆ లాయర్ జెంటిల్మెన్. Who is the gentleman of India disturbing in the midnight of the India? Oh, నమస్కారం. మిస్టర్ ప్రభాకర్, నేనే ఇవన్నీ ఏర్పాటు చేయించాను. అశోక్, అరేంజ్మెంట్ ఆఫ్ ఇండియా మేడ్ బై దిస్ ఇండియన్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. గుడ్ గుడ్ నైట్. నైట్. వాట్ మిస్టర్ ప్రభాకర్, జైలు నుంచి మీకు జామీన్ నుంచి విడిపించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారే. ఐఎమ్ సో సారీ సార్, నేను మర్చిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, తమ సహాయానికి మెనీ థ్యాంక్స్. మీరు సహాయం చేసింది నేను కాదు, మరొక వ్యక్తి. వారెవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎలాంటి వారైనా సరే, వారికి నా 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 నమస్కారాలు అందజేయండి. ఒట్టి నమస్కారాలు చాలవయ్యా, వారికి మీ వల్ల ఒక చిన్న ఉపకారం కావాలి. ప్రభు అశోక్, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంది. అంచేత త్వరగా మనం ఇక్కడి నుంచి సార్, అశోకన్న నేను వస్తున్నా. త్వరగా వచ్చేస్తాను. త్వరగా రా. హలో, ఎవరు? ఉన్నారు. ఏమండి, మీకు ఫోను. ఇంట్లో లేరను. స్టేషన్ నుంచి అండి. జస్ట్ మినిట్. డైరెక్టర్. తెలీదండి. హలో. ఏమిటి? అవును, ఆ లాయర్ గారు జిడ్డులో వదిలేటట్లేడే. బంకరా. అశోక్, అశోక్, నేను ఒక్క అడుగు ముందుకు వెళ్ళానురా. ఎక్కడో ఓ చోట సెటిల్ అయిపో. కరెక్ట్ రా. ప్రభు, జీప్ ఏమైంది? హలో, కంట్రోల్ రూమ్. ప్రభు, అసలు మనకి టైం సరిగ్గా లేదురా. ఇప్పటికి తెలిసిందా? వాడు ఒకే దెబ్బకి చచ్చాడు. పైగా పోలీస్ జీప్ ఎత్తుకొచ్చాం. పోలీసులు వెతుకుతున్నారు. ఆ కోటిగాడు ఏమయ్యాడో తెలియదు. ఏమిట్రా దారే? ఎరా, ఒక పని చేస్తే ఏమిటి? ఏ శంకరగిరి మాన్యాలకో పారిపోదామా? బెస్ట్ గురు. ఏడుస్తున్నావు ఎందుకురా? నేనా? పసిబిడ్డ ఏడుస్తుంది. పసిబిడ్డ ఏమేనకు బిడ్డను వదిలేసి దేవలోకానికి పోయి ఉంటుంది. అశోక్, ఒక రాయి తేరా. చేస్తా. అశోక్, ఏమిట్రా? ఎలా వచ్చింది? దేవుడిచ్చిన వరం, ఈశ్వర ప్రసాదం. తీసుకో తీసుకో. ఓ, ఎడవకమ్మా ఎడవకమ్మా ఎడవకమ్మా. అమ్మ అమ్మ అంటున్నా, ఆడపిల్లనా? లోలకులు ఉన్నాయి కదరా. లోలకులు ఉంటాయి ఏమిట్రా? చూడాల్సిన చోట చూడాలి. ఏడవకరా. బుజ్జి బుజ్జి, పాలు తెస్తాను, పాలు తెస్తాను, నేను తీసుకొస్తాను. నోరు మూసుకుంటావా, పేక పిసమంటావా? తిట్టకరా. సరే, వాడు పాలు దారా. అక్కడే ఉండరా ఏడుపు మొహ. వీళ్ళెక్కడికి వెళ్ళారు? అశోక్, అశోక్,
అశోక్ రే అశోక్ బాబేడ్రా అక్కడే ఉండాలి అక్కడ లేడురా అక్కడ ఉంటాడురా బాబేడ్రా ఏమయ్యాడు నాకేం తెలుసురా నాకేం తెలుసు చెప్పడానికి నీకు అప్పగించింది డబ్బిచ్చి నన్ను వాడు కాపలా పెట్టావా ఇడియట్ ఏయ్ ఇడియట్ గిడియట్ అని నోరు జారకు ఏమనాలరా ఇంకేమనాలి అబ్బా ఎవడో ఒక పసిబిడ్డ కోసం నామం చేసుకుంటావా అశోక్ నిన్ను నరికేసేవాణ్ణి నిన్ను నా తమ్ముడు అనుకున్నారా ఆ ఒకే ఒక్క కారణం కోసం నిన్ను వదిలిపెడుతున్నా నేను అంతే నువ్వు నా సొంత అన్నయ్య అనుకున్నాను అందుకే క్షమించాను ఎవడో ఒక దరిద్రుడి కోసం అంత మాటనకు ప్రభు అంత మాటనకు ఏడుస్తున్నావా ఏ సంబంధం లేని బిడ్డ కోసం నువ్వు కంటే తడిపెడుతున్నావా పిచ్చోడా పిచ్చివాణ్ణా నిజమేరా నీ దృష్టిలో నేను పిచ్చివాణ్ణి కానీ సమాజం దృష్టిలో నేను హంతకుణ్ణి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మన ఎస్టేట్ వార్షికోత్సవాల్లో మీరు పాల్గొంటున్నందుకు నాకు మహదానందంగా ఉంది. మన ఎస్టేట్ ద్వారా వచ్చిన లాభాల్లో అందరికీ తలా 50 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మన ఎస్టేట్ శ్రేయస్సుకి అభివృద్ధికి నేనొక్కడే కారణం కాదు. దీనికి గర్వకారకుడు మన ఎస్టేట్ మేనేజర్ ప్రభాకర్. అంతా మీ ఆశీర్వాదం. వీరి ఎస్టేట్ మేనేజర్ మాత్రమే కాదు, నా కొడుకు రామరాజు కంటే నాకు చాలా ఆత్మీయుడు, ఆప్తుడు. ఇప్పుడు జరిగే వేడుకల్లో మీరందరూ పాల్గొనాలని కోరుతున్నాను. పగలు నువ్వు ఒళ్ళు వంతగా ఊరంతా నీకు తోడు నీడగా దేవుడై ఇల్లు కాలితే దేవుడై నువ్వు పగలు నువ్వు ఒళ్ళు వంతగా ఊరంతా నీకు తోడు నీడగా దేవుడే భూమినికే వానలా నీరునికే కూతులే నాగులే పేరుల మొక్కలాయనే మనకు ప్రాణమిచ్చనే
కావాలంటేను కష్టపడు అన్నాడే ఏ పగలు వందరా ఊరంతా నీకు తోడు నీడగా లేనిపోని ఆశలేనా సపట బుద్ధి దొంగ బుద్ధి వద్దన్నాడే రద్దన్నాడే ఈ మనిషి జన్మన్నాడే పాటలు పడాలన్నాడే వేగి పగలు ఒళ్ళు అంతగా ఊరంతా నీకు తోడు నీడగా చేదోడై నిన్ను కాచితే దేవుడే ఊరంతా నీకు తోడు నీడగా ఆయన ఇంకా రాలేదండి. తెలుసు, నీ మొగుడు రాలేదని నేనొచ్చాను. ఏమిటి మీరనేది? ఈ పూట నీకు నేను మొగుడుగా ఉండాలని వచ్చాను. చండాళ్ళ, ఏమిట్రా ఈ దారుణం? ప్రభాకర్ నా కొడుకు లాంటి వాడరా, నీకు అన్న లాంటి వాడరా. రావద్దు, కాల్చి పారేస్తా. ముసలాడా అడ్డలే. రూపా రూపా, వచ్చి అంటారుడా, నిండు ప్రాణం తీసావే. మీరు పోలీసులు పట్టిస్తా. రూపా, ఏమైంది నీకు? రూపా రూపా, ఏమైంది? రామరాజు రూపా రూపా. చూసారా, వీడి పెళ్ళానికి మా నాన్నకి సంబంధం ఉంది. అది తెలుసుకుని ముగ్గురిని వీడు చంపేశాడు.
రామ్రాజ్ యు ముగ్గురిని నేనే చంపానని కోర్టులో నాకు శిక్ష విధించారు. ఈ పసికందుని చూడగానే నాకు నా కొడుకు జ్ఞాపకం వచ్చాడు. అందుకే సారీ ప్రభు, విషయం తెలియక నేను నీ మనసు గాయపరిచాను. ఐఎమ్ వెరీ సారీ. ఇకపైన ఎప్పుడు అలా ప్రవర్తించను. పాపం, ఈ బిడ్డకి దూరమైన తల్లి ఎంత కంగారు పడుతూ ఉంటుందో. వెరీ గుడ్. నేరస్తులనే ముద్రపడిన మీలోని మమతానురాగాల్ని చూసి నేనెంతో ముచ్చటపడుతున్నాను. ఇప్పుడు మీకు ఆ బిడ్డ కావాలా? అవును, అడుగో. హలో, పద్మ. ఏ పద్మ, చూడండి, బాబు దొరికాడా? దొరుకుతాడు పద్మ. ఎక్కడికి వెళ్తాడు? నేను వెతికిస్తూనే ఉన్నాను. నువ్వు బెంగ పెట్టుకోకు. రా, కొంచెం అన్నం తిను. రా. ఉన్న ఒక్క బిడ్డ దూరం అయితే నాకు అన్నం ఎలా సహిస్తుందండి? బిడ్డ మొహం చూసేంత వరకు కుక్కడు నీళ్లు కూడా తాగనండి. పద్మ, నీకింత అధైర్యం ఎందుకు? హ? చూడు, నువ్వు ఇలా దిగులు పడితే బాబు కనిపిస్తాడా? కమాన్, ధైర్యంగా ఉండు. నేను 9 మాసాలు మోసానండి. కన్న తల్లి గుండె దిగులు మీకెలా అర్థం అవుతుంది? నా బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అమ్మా అంటూ ఎంత అల్లాడుతున్నాడో నా మనసు రగిలిపోతోందండి. కమాన్ కమాన్, ఏడవకు పద్మ. చూడు, బిడ్డ మీద నీకు మాత్రమే ప్రేమ ఉంది, నాకు లేదు అనుకుంటున్నావా? పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. రేపు పొద్దునలోగా బాబుని వాళ్ళు తీసుకొచ్చేస్తారు. చూడండి, బాబుకి ఏదైనా అయిందంటే నేను బ్రతికుండలేనండి. నాదొక వింత కథ. నా పేరు నందిని. నందిని, బ్యూటిఫుల్ పేరు పేరు. జైల్లో ఉన్న మీకు జామీనిచ్చి విడిపించింది నేనే. మీరు నాకు పని చేసి పెట్టాలి. మేడం, అది నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు. ముందు ఆ బిడ్డనివ్వండి. నో, ఈ బిడ్డే ముఖ్యమైతే ముందు నేను చెప్పినట్టు చేయండి. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. లుక్ మేడం, ఆ పిల్లాడు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఎస్, ఐ నో ఇట్. అక్క, నీకు పిల్లోడు కావాలంటే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి ఒక మంచి పిల్లోడిని తీసుకొస్తాను. ఈ పోలీసు వాళ్ళ పిల్లోడిని ఇచ్చాక ఒక్క నిమిషం, మీరందరూ నాతో రండి. చూడండి. ఆహా, అమ్మో అమ్మో బాబోయ్. ఏం గురు? పిల్లాడితో పాటు మీరు కోరినంత డబ్బు ఇస్తాను. నా పని చేసి పెట్టండి. అలాగే అక్క. అక్క అక్క, ఓ శాంతాడు బిందె నటువు, నేను నీళ్లు తోడతాను. ఈయనకి అంట్ల గిన్నెలు పడే, చింతపడతో శుభ్రంగా తోలుస్తాడు. ఈయనకి ఒక రుబ్బురోలు అప్పగించు, భలే రుబ్బుతాడక్క. చూడు, అలాంటి పనులకి నా దగ్గర బోలెడంత మంది ఉన్నారు. ఏం చెయ్యాలో చెప్పండి. మీరు చేస్తానని మాట ఇస్తే ఏం చెయ్యాలో అప్పుడు చెప్తాను. ఓకే, మీకు 24 hours టైం ఇస్తున్నాను. మీరు ముగ్గురు ఆలోచించుకొని రేపు మీ నిర్ణయం చెప్పండి. 24 గంటలు టైం ఇచ్చింది, చేద్దామా వద్దా అని తేల్చుకోవడానికి. ప్రభు, నిద్రపోలా? ఈ పరిస్థితుల్లో నిద్ర ఎలా పడుతుంది? దేనికంటే జైలే బెటర్ రా. అవును గురు, అసలు మన టైం సరిగ్గా లేదు. ఏలినాడు శని నెత్తికెక్కాడు. నెత్తినెక్కలేదురా, పక్కనే ఉన్నాడుగా శనిగాడు. ఏమిటి సార్ నన్ను శనిగాడు అంటున్నారు? మీ ఇద్దరికి నేనే బాడీ గార్డు సార్. రైఫుల్, నిద్రపోరా. ఎలా సార్ నిద్ర? అమ్మా,
మరో సంగతి గురు, ఆ నోట్ల కట్టలు చూసిన దగ్గర నుంచి నా చెయ్యి దురదగా ఉంది గురు. మలేరియా జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా వేడికిపోయింది గురు. నోరు మూసుకోరా. అశోక్, అందరూ హాయిగా నిద్రపోతున్నారు అనుకుంటా. నేను వెళ్ళి పిల్లని ఎత్తుకొచ్చేస్తాను. ఇక ముగ్గురం ఇక్కడి నుంచి. ఓకే. చిక్కిపోయామో ఆల్ అవుట్. వెళ్ళరా, వెళ్ళు. తల్లి మహాలక్ష్మి. అశోక్, ఏ అశోక్ ఇక్కడే ఉన్నావే? వాళ్ళకి తోడుగా నువ్వెందుకు వెళ్ళలా? అది వాళ్ళు ఒకరికి పిల్లాడు కావాలి, ఇంకొకరికి డబ్బు కావాలి. నీకేం వద్దా? నాకా? అడుగు. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తాను. నాకు నువ్వు కావాలి. థ్యాంక్ యూ అశోక్. నిన్ను ప్రేమించడం వల్లనే జామీన్ ఇచ్చి విడిపించాను. ఐ లవ్ యూ నందిని. నేను అదృష్టవంతురాల్ని. యూ లవ్ మీ? ఐ లవ్ యూ. ఇంకోసారి? ఐ లవ్ యూ. ఇంకోసారి? చవట, కొంచెం లేటుగా పడొచ్చుగా. ఏమిటంత తొందర? నీ బతికంతే, పడుకో. ఒక్కడికి తెలియకుండా సింగపూర్ పోతాను. నమ్మక ద్రోహి. డబ్బు కోసం స్నేహితులకే నువ్వు ద్రోహం చెయ్యాలనుకుంటున్నావా? చూస్తూ ఉండు, చెప్ప చేతికొస్తుంది. డబ్బొద్దు, నాకు ఫ్రెండ్స్ కావాలి. అయ్యో ఇరుక్కుపోయానే. అన్నయ్య, అశోక్ అన్నయ్య, అశోక్ అన్నయ్య, కాపాడు, కాపాడన్నయ్య. అన్నయ్య, ప్రభాకర్ అన్నయ్య, నన్ను కాపాడు. త్వరగా రండి, త్వరగా రండి. అయ్యో ఇక్కడ అనుకున్నారే. అయ్యో త్వరగా రండి. చూడండి నాకు ఎలాంటి గతి పెట్టిందో చూడండి. కాపాడండి, కాపాడండి అన్నయ్య. వా, ఎంత ముచ్చటగా ఉంది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఇంత నిర్దయగా మోసం చేస్తారనుకోలేదు. మీ వల్ల నా జీవిత లక్ష్యం నెరవేరుతుందని కలలు కన్నాను. కానీ అది ఈ జన్మలో నెరవేరదని నిక్కచ్చిగా తెలిసింది. చూడు, మా వల్ల ఈ పసివాడికి ఎందుకీ కష్టాలు. అందుకే వీణ్ణి వాళ్ళింట్లో వదిలేసి వద్దాం అనుకున్నా. అదే కాక వీడు పోలీస్ ఆఫీసర్ కొడుకు. దొరికామంటే జామీన్ కూడా ఎవరు? జామీనా? అరకప్పు కాఫీ నీళ్లు కూడా ఇవ్వరు. చూడు నందిని, మా వల్ల ఈ పసుకందికి కష్టాలు, బిడ్డ తల్లిదండ్రులకు నరకయాతన. పాపం కన్నవాళ్లు ఎంత కృషించిపోతుంటారో. ఈ పిల్లాన్ని వాళ్ళకప్పగించేసి మేము తప్పకుండా తిరిగి వస్తాం. ఇంత ధైర్యంగా డబ్బుని పిల్లాన్ని ఎత్తుకెళ్లాలనుకున్న వాళ్ళు ఆ బిడ్డని ఇచ్చేస్తే మళ్ళీ వస్తారని నాకు నమ్మకం లేదు. నో నందిని, వీళ్ళని మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ భూమిలో నుంచి బయటకు లాగక్క. నేను ఒట్టేసి చెప్తున్నా, మేము తప్పకుండా మళ్ళీ వస్తామక్క. వెళ్ళండి. జస్ట్ మూమెంట్ ప్లీజ్. ఏకోటి ఇచ్చే డబ్బు. చూడమ్మా, నువ్వనుకున్నంత కసాయి వాళ్ళం కాదు మేము. పిల్లలు భగవత్ స్వరూపులు అంటారు. ఈ బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ బిడ్డను చేసి మళ్ళీ మేము తిరిగి వస్తాం, నీకు సాయం చేసి పెడతాం. ఇట్స్ అ ప్రామిస్. బాబు, బాబు, తెలియక మీ జీప్ తీసుకెళ్ళాం. అందులో పిల్లాడున్నాడని తెలీదు. పిల్లవాడిని జీప్ని అప్పగించేశాం. కష్టం కలిగించేందుకు క్షమించమ్మా. మేము వెళ్ళొస్తామక్కయ్య. వెళ్ళొస్తామమ్మా. సార్ నేను కాదు, వీళ్ళిద్దరేనండి. విరోధ్ ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. స్టేషన్ పదండి. సార్, ఏదో తెలియకుండా జరిగింది. తెలుస్తుంది పదా. ఏమండి, వీళ్ళనెందుకు స్టేషన్కి తీసుకెళ్ళడం? పద్మా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏమండి, పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యండి 3 రోజుల నుంచి పిల్లాన్ని కనిపెట్టలేకపోయారే. పాపం, వీళ్ళు జాగ్రత్తగా తెచ్చి అప్పగించారు. వీళ్ళు వదిలిపెట్టండి. పద్మా, అదంతా
మన బాబు మనకి దొరికాడుగా, వాళ్ళని వదిలిపెట్టేయండి ప్లీజ్. 2 సార్లు వదిలేశాను. ఇంకొకసారి నా చేతికి చిక్కారో లాకప్ లో పడేసి మక్కెలర కొడతాను. అవుట్. అక్క, పిల్లా పాపలతో నువ్వు సుఖంగా ఉండాలక్క. వెళ్ళొస్తానక్క. మీకు ప్రమోషన్ వస్తుంది సార్. చిన్న నందిని, అన్న మాట ప్రకారం మేము కరెక్ట్ గా వచ్చాం. వెరీ గుడ్. ఇక నీ కోసం మేము చేయాల్సిన పని ఏమిటో దయచేసి చెప్పు. పచ్చని చెడి లేనట్లయితే మనుషులు పశుపక్షాదులు బ్రతకడానికి అవకాశమే లేదు. ఈ మధ్యకాలంలో ఎన్నో అడవులు అన్యాయంగా నాశనమైపోతున్నాయని తెలుసుకుని నా మనసు ఎంతో హైరాణ పడుతోంది. ఇలా ప్రతి సంవత్సరం చెట్లన్నీ కొట్టివేస్తుంటే మన భావితరాల వాళ్ళకి బంజరు భూముల్నే బహుమానంగా ఇచ్చి రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తుని మనమే నరకప్రాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుచేత ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, చెట్లను పెంచాలి. దానికోసమే వన సంరక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఈ ఉన్నతాశయం కోసం నేను నా చిరుకానుకగా 10,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. మిస్టర్ ధర్మరత్నాకర దయానిధి, యు ఆర్ అండర్ అరెస్ట్. దయించి కాస్త ఓపిక వినండి. దయించి ఆగండి, ఆగండి. మీ ఎదుట వన సంరక్షణ చేయాలంటూ ఉపన్యాసం ఇచ్చే ఈ ధర్మరత్నాకర దయానిధి అడవుల్లో ఉన్న గంధపు చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నాడు. ధర్మదాతగా 10,000 విరాళంగా ఇచ్చి కొన్ని కోట్ల వన సంపద కొల్లగొట్టే గజ దొంగ. దయించి వీడి మాటలు నమ్మి ఎవరో మోసపోకండి. మిస్టర్ ధర్మరత్నాకర దయానిధి, యు ఆర్ అండర్ అరెస్ట్. దయచేసి అందరూ శాంతించండి. ఏదో పాపం కూటి కోసం కాకి చొక్కా తడుక్కున్నాడు. పిచ్చి మొహమా, కాకిలారుస్తావు నువ్వురా. నేను హిమాలయ పర్వతానిరా. నువ్వు ఒట్టడుగు నువ్వు గడ్డి పోతావు, మట్టి పెట్టవురా. నువ్వు ఊరికే ఉద్రేకపడు. నువ్వు హిమాలయ పర్వతానివైతే నేను ప్రచండ వాయువుని. చెయ్యిలా ఇస్తావా? ఏ చెయ్యి, కుడి చెయ్య, ఎడం చెయ్య? ఎంతమంది సమక్షంలో సంఖ్యలు వేస్తున్నావా? పరిణామం. ఈ సభలో సంఖ్యలు వేయడం కాదురా, నడి వీధిలో నేను కుక్కలా ఇడ్చెళ్తాను, చూస్తావా? రారా, రారంటే. ఓ పిల్ల ఇన్స్పెక్టర్, తాచుపాం తోక తొక్కావు. అది కాటేయకుండా వదలదు, జాగ్రత్త. కాలనాగుల విషపు కూరల్ని పీకేయడం నాకు తెలుసురా. పిచ్చి పిచ్చిగా వాగేవో కీళ్ళని విరక్కొట్టి నీ పొగరు అణిచి రోడ్డు పక్కన విసిరేస్తాను. బీ కేర్ఫుల్. 302 నే వచ్చేంత వరకు వాడికి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకూడదు. అండర్స్టాండ్? హలో రామూర్తి. హలో. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఆ దయానిధి నువ్వు అరెస్ట్ చేశావుగా. కానీ ఒక్క విషయం, మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. శ్రీధర్, చట్టానికి ద్రోహం చేసేవాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉన్నా సరే, మరో డిపార్ట్మెంట్ లో ఉన్నా సరే, ఐ విల్ డూ మై డ్యూటీ. దట్ ఇస్ రామూర్తి. థ్యాంక్ యూ. గుడ్ లక్. వస్తా. డిఐజీ గారు వచ్చి తీసుకెళ్లారు సార్. సార్, మీరు పోలీస్ ఆఫీసరా లేక శ్రీమంతులకు సలాములు చేసే గులాములా? చేసే ఉద్యోగానికి, న్యాయ ధర్మాలకి, మాతృదేశానికి, ఈ దేశ ప్రజలకి మీరు చేయాల్సింది సేవే కానీ ద్రోహం కాదు. మిస్టర్ రామూర్తి, మైండ్ యువర్ లాంగ్వేజ్.
నేను మీ పై అధికారిని. పై అధికారి? దొంగలకి దేశద్రోహులకి తొత్తుల పెంపుడు కుక్కలా బతికే నువ్వు పై అధికారివా? నేనెంతో కష్టపడి ఆ శాండల్వుడ్ స్మగ్లర్ దయానిధిని బంధించి లాకప్ లో పెడితే వాడిని వదిలిపెడతావా? రామ్మూర్తి! సిన్సియర్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి. సిన్సియర్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి, నువ్వు నీ డ్యూటీ చేయి, లేకుంటే నిన్ను నేను డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. డిస్మిస్? నువ్వెవరా నన్ను డిస్మిస్ చేయడానికి? చట్టాన్ని వ్యభిచారినిగా మార్చి ఆ పడుపు కోడితో పొట్ట నింపుకుని నీలాంటి లోపల దగ్గర పనిచేయడం కంటే ఏ శ్మశానంలోనైనా కాటి కాపరిగా బతకచ్చా? Inspector Sridhar here. What? చూడండి సార్, చూడండి చూడండి సార్, చూడండి నా స్నేహితుడు రాబోట్టి. He was a sincere police officer, sir. Yes, sir. చూడండి సార్, దారుణంగా చంపేశారు. ఈ హత్య చేసిన రాక్షసుడు ఎవరో నాకు తెలుసు సార్. దయానిధి. ఆ దయానిధి వీడినెందుకు చంపుతాడు? వీడు చచ్చింది యాక్సిడెంట్ లో. ఏమిటి సార్ మీరు అంటున్నది? అవును, ఇది హత్య కాదు, యాక్సిడెంట్. ఇది హత్య సార్, ఇదొక దారుణ హత్య. నేను చెప్పినట్టు విను. నేను విను. ధర్మరత్నాకర దయానిధిని నేను ఉరి తీస్తాను. ఓబే మై ఆర్డర్. ఇది యాక్సిడెంట్. ఆ ఫోటోలోని వ్యక్తి టింబర్ యార్డ్ ఓనర్ ధర్మరత్నాకర దయానిధి. ఆయన ప్రాణానికి ఎలాంటి అపాయం జరగకుండా ఇవాళ రాత్రి ఆయన ఇక్కడికి తీసుకురావాలి. ఇదే నాకు మీరు చేయాల్సిన సాయం. నాయనలారా, కాస్త చురుగ్గా పనిచేయండి అయ్యా. శ్రీమద్రమారమణ గోవింద 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 శ్రీమద్రమారమణ గోవింద. ఏం కావాలి మీకు? ఇక్కడ ధర్మలేదు గిర్మలేదు, వెళ్ళండి. ధర్మ గిర్మం మాకెందుకు స్వామి? ధర్మరత్నాకరుడు చూడవాలి స్వామి. యజమాని ఎచ్చటున్నారు స్వామి? లోపల ఉన్నారు, దయచేయండి. ప్రసాదం తీసుకోండి స్వామి, తిరుపతి ప్రసాదం. రమారమణ గోవింద గోవింద శ్రీమద్రమారమణ గోవింద గోవింద. రండయ్యా రండి, తిరుపతి ప్రసాదం అందరూ పంచుకోండి అయ్యా. తృప్తిగా తినండి అయ్యా. శ్రీమద్రమారమణ గోవింద 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 శ్రీమద్రమారమణ గోవింద గోవింద.
శ్రీమద్రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద శేషాచల నివాస గోవింద బిడ్డలారా తండ్రి దిబ్బ రొట్టెల్లా ఉన్నారే దుఃఖంలా ఉన్నారే కాస్త ఒళ్ళొంచి కష్టపడి డబ్బు సంపాదించి సుఖంగా ఉంటాం మానేసి దాతలున్నారని యాచనకొచ్చారా నేను చిన్న కర్ణుండే కానీ వర్జ్యంలో నేనివ్వనే మాకు తెలుసు వర్జ్యం ఉందని. ధర్మదాత మేము దాన ధర్మాల కోసం రాలేదు. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళాం, అక్కడ అందరూ మిమ్మల్ని తిట్టేవాళ్ళ పొగిడేవాళ్ళే. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాం, అక్కడ మిమ్మల్ని పొగిడేవాళ్ళే. బిజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాం, అక్కడ మిమ్మల్ని పొగిడేవాళ్ళే. నా పేరుతో అర్చన ఏమైనా చేయించొచ్చారా? తమ పేరుతో ఏమిటి స్వామి, మొత్తం మీ వంశానికే పూజలు చేయించొచ్చాం. గోవింద. దుర్గమ్మ ఇవ్వు ప్రసాదాన్ని తీసుకోండి. దీనబంధు దయానిధి గోవింద. ధర్మరత్నాకర దయానిధి గోవింద. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. నీకోసమొచ్చినది సందమామ సందమామ, నీ చెంత చేరినది కన్నె భామ కన్నె భామ, మరువను దాచితిని హృదయాన. వీడిని చంపేసింది సార్. సార్, దిస్ ఇస్ అన్ యాక్సిడెంట్. వాట్? నో, ఇది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది. కాదు సార్, ఇది యాక్సిడెంటే. నందునే ఏమిటి చెలగాటాలు? డోంట్ మిస్టేక్ మీ, ఇది నిన్ను కాల్చడానికి కాదు. నన్ను కాల్చేవాళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. యు ఆర్ రైట్, కానీ నీ బతుకునే బుగ్గిపాలు చేసిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాట్? ఎస్, వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకన్నీ తెలుసు. నందిని, వాడెక్కడున్నాడో చెప్పు. వాడెక్కడున్నాడో చెప్పు. చెప్తాను, ముందు నా పని చేసి పెట్టు. చూడు, లుక్ నందిని, ఈ విషయంలో నువ్వు నా దగ్గర ఏదైనా ప్లే చేశావు, నిన్ను బతకనివ్వను. కేర్ఫుల్. తందనాన్న హై
కలలు రేగని కలవరింతలే సాగని ఈ వయసు ఆడని నీ జతే నన్ను కోరని మనసు అల్లరి చిందులాటలే చేయని నా సొగసు చక్కని సందె వేళలో పాడని నా వెంట చేరి జంట గారాలే తెలుపవా ఈ కోట పండుగంతా ఊసులాడి పలకవా ఇది వయ్యారాల వ్యాపారం రా ఇది శృంగారాల వ్యవహారం రా చూపు చుక్కలే చూడని నన్నే చేరుకో ఈ బంధనాలలో చందనాలనే పంచుకో నిన్ను రమ్మని సైగ చేసి అందుకో ఓయ్ కనుల చాటులో గలపు మాటలో గెలుచుకో సయ్యంటే మల్లె పువ్వు నీకు నేడు మత్తురో నా ఈడు నీకు తోడు అంతులేని సొత్తురా ఇది వయ్యారాల వ్యాపారం రా ఇది శృంగారాల వ్యవహారం రా ఈ వేళ నా పరువాలే చిలికించేనంత మురిపాలే వలపించి నువ్వు గులిపించి నువ్వు కరిగించాలి తాపాలే ఇది వయ్యారాల వ్యాపారం రా ఇది శృంగారాల వ్యవహారం రా స్టాండర్డ్స్ అటెన్షన్ కల్తీ కల్తీ ఏమిటి సార్ లెగ్గో లెగ్గో సారీ సార్ సెర్చ్ ఫైండ్ అరెస్ట్ అండర్ గ్రౌండ్ అండర్ సార్ ఫాలోయింగ్ ఎస్ సార్ लड़की बहुत पसंद आई बहुत पसंद హలో మిస్టర్ ఎవరు ఎవరు నన్ను పిలిచింది ఎవరది ఎవరు ఓ మీరా కొనేతం ఐఎమ్ ఎమ్మెల్యే మాధవరావు MBB MLA ओ MLA नाइस मीटिंग यू बहुत पसंद आई क्या Where are the diamonds? मेरा हाथ में नहीं है The smuggled diamond. डायमंड होटल डायमंड बार डायमंड रेस्टोरेंट सब दुबई में है तुम्हारा पास डायमंड नेकलेस नहीं है I know you have the diamonds. नहीं What's the cost? 200 crores 200 crores? इधर है I will buy it. नहीं गिविंग नहीं भाई, I will buy 200 crores money. पैसा पैसा में परमात्मा है पैसा जी पैसा Come on. Police. गोलीस Police. लीस जाओ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 पुलिस आई एम नॉट ए स्मगलर No, you telling? No, smuggler. You smuggler. Arrest. ఏమంటున్నారా? మనలో మనకు తగాదాలు ఎందుకు అంటున్నారు సార్. ఓహో నీకెలా తెలిసిందిరా? అదేమిటి సార్, మా తాత ముత్తాతలందరూ ఫారెన్ లోనే పుట్టారు కదండి. ఓహో ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టారా? మీకెలా తెలుసు? నీ మొహం చూస్తాను తెలుస్తుందిలే. ఏయ్, you are under arrest. మళ్ళీ ఏమంటున్నాడు రా? లంచం ఇస్తానంటున్నాడు. లంచం?
నాకు నన్ను కాలుస్తారేంటి సార్? అటు అటు. ఇన్స్పెక్టర్ ఎంతకాలం సిన్సియర్ గా ఉద్యోగం చేస్తావయ్యా? కొంచెం బ్రతుకు తిరుగు నేర్చుకో. ఓకే సార్, పెద్దవారు చెప్పారు. సరుకవండి. సరుకా ఏ ఆస్మాన్ మే హై యాదోకి భారత్. ఏమంటున్నాడు రా? మన బాస్ గారి దగ్గరికి వెళ్ళి సరి సమానంగా భాగాలు పంచుకుందాం అంటున్నాడు. అలాగా? అయితే అక్కడికే వెళ్దాం. ఒక్క నిమిషం రండి సార్. కొంచెం డ్రెస్ మార్చుకుని వస్తాను. నమస్కారం సార్. చెల్లియో చెల్లకు తమకు చేసిన ముందు శ్రతరాజ శ్రేణి వేచినది సందమామ నీడ చేరినది కన్నెభామ కన్నెభామ దాచి తినే హృదయాన ఏంటక్క వీళ్ళు కూడా చంపేశావా? ఇంతమందిని చంపుతానని చిన్నప్పుడు ఏ అమ్మవారి దగ్గరైనా మొక్కుకున్నావా? ఏ నందిని, దిస్ ఇస్ లాస్ట్. ఇలాంటి నీచ కార్యానికి మేము ఎప్పుడు సహాయపడం. ఓకే, ఈ శవాన్ని ఇక్కడి నుంచి చేయండి. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎలా చెప్పారు? శ్రీధర్, ఎమ్మెల్యే మాధవరావు గారిని ఎవరో మర్డర్ చేశారు. మర్డర్? నో సార్, దిస్ ఇస్ క్లియర్లీ అన్ యాక్సిడెంట్. వాట్? సర్టన్లీ సార్. సురేష్, నోట్ చేసుకోండి. ఇది మర్డర్ కాదు, ప్యూర్ యాక్సిడెంట్ అంతే. నోట్ ఇట్ డౌన్. ఐ సే దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ యాక్సిడెంట్ సార్. శ్రీధర్, ఒక్క నిమిషం ఎలా రండి. మిస్టర్ శ్రీధర్ సార్, ఎమ్మెల్యే గారి బాడీ మీద రక్తపు గుర్తులున్నాయి. గుండెల్లో కత్తితో పొడిచినట్టు క్లియర్ గా తెలుస్తోంది. ఈ హత్యని యాక్సిడెంట్ అంటారా? అవును సార్, ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐఎమ్ రెడీ సార్. నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. శ్రీధర్, చట్టాన్ని కాపాడవలసిన అధికారి డ్యూటీకి ద్రోహం చేయొచ్చా? సారీ సార్, ఈ ప్రశ్న నన్ను అడగడానికి ముందు ఒక్కసారి మీ మనసును అడగండి. ఆ రోజు గంగారాం ఒకని నడి వీధిలో పెట్రోల్ పోసి కాల్ చేస్తే ఇదే ఎమ్మెల్యే దాని ఒక యాక్సిడెంట్ అన్నాడు. ధర్మరత్నాకరుడు గుండాలు ఎస్ఐ రామూర్తిని పబ్లిక్ రోడ్లో మర్డర్ చేస్తే మీరే దాన్ని యాక్సిడెంట్ కొట్టేశారు. పాపం రామూర్తి చట్ట రక్షణ అనే మహాయజ్ఞంలో ఒక సమిధలా మాడిపోయాడు. కానీ ఏ చట్టము అతన్ని రక్షించడానికి ముందుకు రాలేదు సార్. ఈ రోజు వాడి భార్య బిడ్డలు అనాథంలో ముష్టెత్తుకుంటున్నారు సార్. ఇలాంటి ఉద్యోగం నాకు అక్కర్లేదు. ఐ హేట్ ఇట్. ఐ హేట్ ఇట్. ఐ హేట్ ఇట్. ఆవేశపడకండి, కామ్గా ఉండండి. చట్టాన్ని రక్షించే మనకి ఇదొక అగ్ని పరీక్ష. తప్పని తెలిసిన దారి లేక రాజకీయ శక్తుల ఒత్తిడికి తల వంచి చట్టానికి సమాధి కడుతున్నాం. కానీ ధర్మానికి చావనేది లేదు. ఇన్ని అవరోధాల మధ్య మనం మన డ్యూటీ సిన్సియర్గా చేస్తున్నాం కదా. దట్స్ కాల్డ్ పోలీస్. యు ఆర్ ఎ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మన డిపార్ట్మెంట్కి మీరు చేయవలసిన సేవ ఎంతో ఉంది. దీనికి డెస్పరేట్ అవ్వకూడదు. హత్య చేయబడింది ఒక ఎమ్మెల్యే. రేపు అసెంబ్లీలో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. ఇది మన డిపార్ట్మెంట్కే ఛాలెంజ్. కమాన్, ఈ కేసుని మీరే హ్యాండిల్ చేయాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఎస్ సార్.
నీ వంటి రాక్షసిని నేను చూడలేదు. నువ్వు చిచి, నువ్వు ఆడదానివా? అవును, ఆడదైన ఆదిశక్తి కూడా దుష్టుల్ని చంపిందిగా. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరిని ప్రేమించి పెళ్ళాడాను. హలో ప్రతాప్య, వాట్? ఓకే, నేను వస్తున్నా. నందిని, నందిని డార్లింగ్, ఏమిటండి? అర్జెంటుగా నేను డ్యూటీ మీద వెళ్తున్నాను. డ్యూటీయా? అయ్యో, ఇవాళ మన మొదటి రాత్రి అండి. ఇవాళ కూడా మీకు ఆ డ్యూటీనా? డార్లింగ్, ఫస్ట్ నైట్ అయినా లాస్ట్ నైట్ అయినా డ్యూటీ డ్యూటీ. అవునా మై బ్యూటీ? డోంట్ వరీ, త్వరగా వచ్చేస్తాను. ఓకే? ఏమండి, తరతరాలుగా తిన్నా తరగనంత ఆస్తుంది. ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి రాజాల ఇంట్లోనే ఉండొచ్చుగా. నందిని, బ్యూటిఫుల్ శారీ, అద్భుతంగా ఉంది. ఈ వడ్డాను కూడా చాలా గొప్పగా ఉంది. ఈ గాజులు డ్యూటీ కోసం కాకనా? వెళ్ళండి. కాస్త నవ్వుతూ అనొచ్చు కదా. చూడు, ఇప్పుడు టైం అయితే 10. ఇంకొక గంటలో ఐ విల్ బి బ్యాక్. ఓకే, బాయ్. అంబులెన్స్ లో ఏముంటుంది సార్? చూడండి. ఇందులో ఏముంది? ఏం సార్, ఇది అంబులెన్స్ వ్యాన్. ఈ బండిలో బాడీలు కాక బీడీలు ఉంటాయా? చూసుకోండి సార్. ఓహో,
మిస్టర్ ఫారెస్ట్ ఆఫీసర్, మర్యాదగా మమ్మల్ని వదిలిపెట్టు. నువ్వు చేయి వేసిన పుట్ట భయంకరమైన పాముల పుట్ట. ఐ స్మగ్లర్స్ పు నేను ఇదేమిటి లైట్ ఆఫ్ చేస్తే ఎవరో ఆన్ చేస్తున్నారే? మేమే కొంచెం బయటికి వస్తావా బుజ్జి? హలో ప్రతాప్, ఎవరు మీరు? నేను రామరాజుని. ఎమ్మెల్యే మాధవరావు వారు ధర్మరత్నాకర దయానిధి. నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? అయ్యో, అనుమతి తీసుకున్నాం అనుకున్నాం బాబు. సారీ మిస్టర్ ప్రతాప్, వేళ కాని వేళ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం. మీ పెళ్లికి ఆహ్వానించలేదు, మేమే ప్రెజెంటేషన్ అందజేద్దామని వచ్చాం. ఇది సింగపూర్ ఫ్లైట్ టికెట్. మీ కొత్త దంపతులకి అక్కడ హోటల్ హెవెన్ లో హనీమూన్ సూట్ ఎదురు చూస్తుంది. ఇందులో 2 లక్షలున్నాయి, ఇంకో 2 లక్షలు రేపిస్తాం. వాట్ డు యు మీన్? ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నారు? అదే అంబులెన్స్ లో ఉన్న గంధపు చెక్కలు పట్టుకున్నారని విన్నాం. అవి మా ముగ్గురు విన్నాం. అవి కొంచెం రిలీజ్ చేయండి. రిలీజ్? నేను గంధపు చెక్కల్ని మాత్రమే పట్టుకున్నాను. అతిగా మాట్లాడారు. అడగడానికి వచ్చిన మీ ముగ్గురిని పట్టుకుని లోపల తోస్తాను. మైండ్ ఇట్. ప్రతాప్, చైతీవే. మొదటి రాత్రి అనుభవిస్తున్నావా? ఇదే ఆఖరు రాత్రి అయిపోతుంది, మర్చిపోకు. నా మాట విను, ఈ డబ్బు తీసుకుని సరికొదిలేయి. అవుట్. కూల్ డౌన్. ఐ సే గెట్ అవుట్. ఓకే ఓకే. హ్యాపీ మ్యారీ లైఫ్. గెట్ అవుట్. ఆ మొదటి రాత్రి నా సౌభాగ్యానికి చరమరాత్రి అయింది. ఆ పాపాత్ములంతం చేసి నా భక్త ఆత్మకి శాంతి కలిగించడమే నా జీవిత లక్ష్యం అనుకున్నాను. అదే నా కర్తవ్యం. నందిని, నీ కన్నీటి కథ విన్న తర్వాత నీకు సహాయపడి మా జీవితాల్లో కనీసం ఒక మంచి పని చేసాం తృప్తి మిగిలింది. నీ లిస్టులో మిగిలిన 3వ వ్యక్తి ఎవరు? నేను నిన్ను వదిలిపెట్టను. నీ రక్తంతో తర్పణాలు ఇస్తాను. ప్రభు, ఆ దుర్మార్గుడు అంత సులభంగా నీ చేతి దొరుకుతాడు అనుకోను. వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లోనే కాదు, వాడు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే వాడిని పట్టుకుని మృత్యుదేవతకు బలిస్తాను. ఆవేశపడొద్దు ప్రభు. వాడు ఇప్పుడు ఆర్డినరీ మనిషి కాడు, గ్రేట్ స్మగ్లర్. స్మగ్లింగ్ బిజినెస్ లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్న డిక్టేటర్. జైల్లో ఉన్న గూండాల్ని అధికారుల్ని గుప్పెట్లో ఉంచుకుని రాజభోగాల్లో తేలుతున్నాడు. 2 రోజుల్లో వాడిని పంజాబ్ కోర్టుకు తీసుకెళ్తారు. వాడు వెళ్లాల్సింది పంజాబ్ కోర్టుకు కాదు, ఈ ప్రభాకర్ కోర్టుకి. మిస్టర్ ప్రభాకర్, వాడు నా బలి పశువు, నీకు చిక్కడా. డామ్ యూ, డామ్ యూ. లుక్, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే ఆడదానివని చూడకుండా నిర్దాక్షిణ్యంగా నిన్ను చంపేస్తాను. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఇదిగోనయ్యా మీ జీతం. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాస్, ఆ ధర్మరత్నాకర దయానిధిని ఎమ్మెల్యే మాధవరావుని చంపింది ఎవరో తెలిసింది బాస్. ఓకే బాస్, ఇదే జైల్ ప్లాన్. ఇది మెయిన్ రోడ్డు. ఇది జైలు వెనకాల ఉన్న సబ్ రోడ్డు. ఇదే మెయిన్ గేట్. రామరాజు ఉన్నది ఇక్కడే.
ఆకాశ దీపమైన చందమామ చందమామ ఆ దీప కాంతిలోన మన ప్రేమ మరువను. దాచితివే హృదయాన. ఆరంభమిదిగా అంతిమ ఘట్టమిది. అందాల ఆట కాడిది, కక్షకు శిక్ష లేదు. ఆడది కాను నేను వేచిన మోహినిని, తీరని పౌరుషాల చేరిన నాగిని మరువను. మోసాల తెరపీక I am Arjun Singh, Special Officer. Arjun Singh, sir. Arrest him. Yes, sir. You take him, sir. నందిని, ఈ కొదమ సింహాన్ని నువ్వు ఎదిరించలేవు. నేను ఆ రోజే చెప్పాను, వాడికి నేనే మృత్యువునని. వాట్ టు డూ? ఇట్స్ యువర్ బ్యాడ్ లక్ అండ్ మై గుడ్ లక్. మిస్టర్ శ్రీధర్, అపరాధిని బార్డర్ వరకు తీసుకెళ్ళడానికి వీరికి సెక్యూరిటీ ఇవ్వండి. ఎస్ సార్. చల్ బేటే. కొంచెం దారి వదలండి. పక్క నుంచి వెళ్ళండి. ఎలాగే వెళ్ళడం? కొంచెం దారి వదలండి. శవం కదా, పక్క నుంచి వెళ్ళండి. వదులుతావా లేదా? వదలం. మీరు మాటలతో వినరా?
రామ్రాజ్ ఎక్కడ? ఎక్కడ రామ్రాజ్? నా లక్ష్యం నెరవేరాలని ఎంతకాలం నేను విధవనై కూడా సుమంగళిగానే బ్రతుకుతూ వచ్చాను. ఇవాళ నుంచి నేను విధవని. వద్దు నందిని, ఆ బొట్టు చెరపొద్దు, నేనున్నాను.